నంద్యాల జిల్లా డోన్ మండలం బొంతిరాల అనే విలేజ్లో ఉన్నాను నేను ఒక్కనే వైశ్య కులానికి చెందిన వాడిని. పక్కన వెంకటాపురం పంచాయతీ మాకు సచివాలయం అదే. అతనికి నాకు ఎలాంటి విభేదాలు లేవు. అనవసరంగా ఆయన అహంకారం అనేది ఎక్కి ఈరోజు రామిరెడ్డి అని నేనే పలకరించిన. నువ్వు మాట్లాడకూడదు, నువ్వు ఏంటి మాట్లాడకూడదు అంటున్నావు రా అని అంటేనే వాడు కాలు చెక్ తీసుకుంటే నేను తీసుకున్నాను జరిగింది. మళ్ళీ ఇక్కడ కూర్చొని నేను నా బంధువులతో స్నేహితులతో అందరితో పోలీసు వారితో ఇక్కడ చెప్పుకుంటే పోలీసు వారు కూడా నన్ను సర్దడం జరిగింది. వాడు వచ్చి అనుకోకుండా కింద పడేసి కొడతాడు ఆ ముసలి వ్యక్తిని. కావున దీని గురించి నాకు తప్పక న్యాయం జరగాలని మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా విన్నపం చేయడం జరుగుతుంది. అన్ని ఛానల్ వారు సహకరించి నాకు న్యాయం చేయ విధంగా చేయండి. వాడికి ఏం జరగాలో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? మా ఇద్దరి మధ్య అయితే ఏమీ లేవు. ఉన్నట్లు వాడి ఆధారంగా వాడినే అడగాలి. నా దగ్గర ఏమీ లేదు. గతంలో ఏం లేదు. వాడు ఒక పిచ్చగాడు. వారి గతంలో ఏముందంటే లేబర్ పోతుంటే ఒక 500 ఇప్పేమని 5,000 పని చేసుకొచ్చుకుంటానని వాడి కూటికి లేదు. అది ఇప్పేలే. అది ఎప్పుడు మతికి పెట్టుకున్నాడు. నాకు ఉప సర్పంచ్ బదులుకి వాడు వాడి తమ్ముడికి ఇవ్వాలని నా గ్రామానికి వచ్చినాడు. మేము ఇవ్వలే ఉప సర్పంచ్కి. నేను వేరే మందిని పెట్టిన నా ఊరికి. ఎప్పుడు వెంకటాపురం ప్రెసిడెంటే, ఎప్పుడు వెంకటాపురం ఉప సర్పంచే ఉంది. వాడు ఏమి నన్ను ఇప్పుడు అనవసరంగా కదా పెద్ద వ్యక్తిని మర్యాద ఇవ్వాలి కదా. చెప్పండి, మీరే చెప్పండి. విలేకరులు మొత్తం టోటల్గా డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పండి. నీ న్యాయం అన్యాయం అనేది ఉందా? వాడు 4 రోజులు వచ్చినాడు ఇంకా అయిపోయావాడు. నేనేం చేయకుండా వాడంతగా వాడే పతనం అయిపోతాడని నేను యథార్థంగా మీకు చెప్పగలుగుతాను. 70 ఏళ్ళ వయసు మనిషిని కొడతాడు వాడు. ఏదన్నా పొరపాటు ఉంటే కొట్టినది ఎవరు? వాడే కొడుకు వచ్చి కొట్టినాడు. వాళ్ళ ఆయన మాట వరకు కొడుకు పేరు వాడి పేరు తెలుసు. రామిరెడ్డి కొట్టాల రామిరెడ్డి కుమారుడు. వాడు పెద్ద కుమారుడు. అనవసరంగా దాడి చేయడం జరిగింది. నాకు వాడు కొడతాడంటే నా పక్కన మనసు ఉంటుంది. ఇప్పుడు కూడా నా బలం ఉంటే జరుగుతుంది, లేకుంటే చూస్తా. భగవంతుడికి ఇచ్చినా ఇప్పటికైతే ప్రస్తుతానికి. మీరందరూ కలిసి ఏం న్యాయం చేస్తారో సూర్యప్రకాష్ రెడ్డి దగ్గరికి చేయాలి. ఇది చేస్తే నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి.